Hey guys, welcome back to the channel. So today's topic is something every anime fan can relate. మీరు ఎప్పుడైనా కొత్త anime స్టార్ట్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ చూస్తూ ఏం జరుగుతుంది ఇది, ఈ క్యారెక్టర్స్ ఎవరు, ఈ పవర్స్ ఏంటి, ఫస్ట్ ఎపిసోడ్ చూస్తూ టోటల్ కన్ఫ్యూజన్ వస్తుంది. నేను కూడా అలానే ఫీల్ అయ్యాను సో మెనీ టైమ్స్. బట్ హియర్ ఇస్ ది ఫన్, కన్ఫ్యూజన్ ఇస్ యాక్చువల్లీ ఇంటెన్షనల్. చాలా anime క్రియేటర్స్ ఇంట్రడక్షన్ లేదా బ్యాక్గ్రౌండ్ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే డైరెక్ట్ గా యాక్షన్ లోకి తీసుకెళ్తారు. జుజుత్సు కైసెన్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ లో కర్సెస్, సుకున ఫింగర్స్, ర్యాండమ్ డెత్స్ ఏమీ అర్థం కావు, మనం అప్పుడు హుక్ అవ్వు. దట్స్ ది గోల్. ఫస్ట్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు, సో దట్స్ క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే బాగా అర్థం అవుతుంది అని మనం ఫీల్ అవుతాము. సో వన్స్ యు గెట్ ఇన్ టు ది సెకండ్ ఆర్ థర్డ్ ఎపిసోడ్, ఇట్స్ ఆల్ స్టార్ట్ మేకింగ్ సెన్స్. అందులో రూల్స్, కల్చర్స్ వేరేలా ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ లో అంతా రివీల్ చేయరు. అటాక్ అండ్ టైటన్ లో కూడా మొదట టైటన్స్ వచ్చి దాడి చేస్తారు, వాల్స్ ఉంటాయి, అందరూ భయపడుతూ ఉంటారు. కానీ ఆ వాల్స్ పర్పస్ ఏంటి, టైటన్స్ బ్యాక్ స్టోరీ ఏంటి అని మనకి తర్వాత ఎపిసోడ్స్ లోనే తెలుస్తుంది. కొన్ని కాన్సెప్ట్స్ లైక్ బ్రీతింగ్ స్టైల్, చక్ర, షినుగామి ఆర్ బేస్డ్ ఆన్ జాపనీస్ ఫ్యాంటసీ లాజిక్ మనకి కొత్తగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ లో కొంచెం అర్థం కానట్టే అనిపిస్తుంది. చూస్తూ చూస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. అందుకే మీరు కొత్త యానిమే స్టార్ట్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ చూస్తూ హెడేక్ వస్తుంది, ఏమీ అర్థం కావట్లేదు అనిపిస్తే పెద్దగా టెన్షన్ పడకండి. దట్స్ ది పార్ట్ ఆఫ్ ది జర్నీ. థర్డ్ ఆర్ ఫోర్త్ ఎపిసోడ్ కి వచ్చేసరికి మీరే ఫీల్ అవుతారు వర్త్ ఇట్ వాచింగ్ అని చెప్పి. మీరు కూడా ఏదైనా యానిమే ఫస్ట్ ఎపిసోడ్ చూసి అర్థం కాక ఆ యానిమే మీకు నచ్చితే కామెంట్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ యానిమే టాపిక్ తో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ వైబింగ్. బై బాయ్.